కేవ్ నెంబర్ 22 కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఇంకో కేవ్లోకి వెళ్దాం. ఇటు వెళ్ళాలి, కొంచెం పైకి ఎక్కి ఆ స్టేర్స్ ద్వారా వెళ్ళాలి. ఇది ఒక కేవ్ అనుకుంటా. भाई भाई मेरे को सुबह से आपका व्यूअर्स हिंदी समझता है? हाँ समझता है कुछ। भाई मेरे को 5th टाइम मिल चुका है सुबह से, बहुत अच्छा। सब्सक्राइब करो, लाइक करो, शेयर करो, कमेंट करो। Thank you, भाई। मुझे भी वाइल्ड रोवर जर्नी। అతను ఒక హిందీ ట్రావెలర్ అండి, హిందీలో ట్రావెలింగ్ చేస్తుంటాడు. మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళినా ఆయనే కనిపిస్తున్నాడు నాకు. అన్నీ ఆయన కూడా ఇలానే ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు నాలానే. మీరు చూసుకోవచ్చండి, బాగుంది. ఇది కేవ్ నెంబర్ 24 అండి. అదే అక్కడ 23 ఉన్నట్టుంది. రెండు మిక్సప్ అయి ఉన్నాయండి పక్క పక్కనే. 23 అను 24 అను ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది 24. లోపలికి వెళ్దాం. ఇక్కడ కూడా శివలింగమే ఉందండి, మీరు చూసుకోవచ్చు. లోపలికి వెళ్ళి చూపిస్తానండి, బయట నుంచి సరిగ్గా కనిపిస్తలేదు. బాగుంది, చాలా బాగుందండి. ఇది సింపుల్గా చిన్నగా సింపుల్గా చెక్కారండి, బాగా చెక్కారు. బాగుంది, చాలా బాగుందండి. మీరు చూసుకోవచ్చండి శివలింగం. మీరు చూసుకోవచ్చండి శివలింగం. ఇంతకుముందు దీని ఎదురుగా నంది ఉంటుండే, కానీ అంత నందిని డెస్ట్రాయ్ చేశారండి. మీకు కనిపిస్తున్నట్టుంది, మీకు కనిపిస్తుందో లేదో. అది యాక్చువల్గా నంది ఉండాలి అక్కడ ఆ ప్లేస్లో, డెస్ట్రాయ్ చేసేసారు కొంతమంది యదవులు. ఆ యదవులు ఎవరో కాదండి, ఔరంగజేబే, మీకు అందరికీ తెలుసు. బాగుంది. ఇంకో కేవ్ దగ్గరికి వెళ్దాం. వాటర్ ఎలా పడుతుందో చూడండి మీరు కింద ఒకసారి, మీరు చూసుకోవచ్చు. వాటర్ అలా ఫాల్స్ లాగా వస్తూ ఉంది, జలపాతం లాగా చిన్నగా. బాగుంది, బాగుందండి, చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చండి 23 కేవ్ నెంబరు. ఇక్కడ కూడా శివలింగమే ఉందండి, మీరు చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ శివలింగం కొంచెం లోపలికి ఉందండి, కొంచెం విచిత్రంగా ఉంది. మీరు చూసుకోవచ్చు, చిన్నగా ఉంది మిగతా లింగాల కన్నా. బాగుంది. 23వ కేవ్ అండి ఇది. బాగుంది, చిన్నగా సింపుల్గా ఉందండి. చిన్న కేవ్ ఇది, నేను చూసిన అన్ని కేవ్లలో కన్నా ఇది చాలా చిన్న కేవ్ 23. ఇప్పుడు ఇంకో కేవ్ దగ్గరికి వెళ్దాం. బాగుంది, చాలా బాగుంది. ఇలా పోతుంటే వస్తూనే ఉన్నాయండి బాబు కేవ్స్. ఎక్కడ చూసినా కేవ్సే ఉన్నాయి. బాగుందండి, చాలా బాగుంది. ఇక్కడ జలపాతాలు చూడొచ్చండి. ఇక్కడ ఒక జలపాతం వస్తుంది పైనుంచి. వావ్, ఎంత బాగుందండి, మీరు చూసుకోవచ్చు నా బ్యాక్ సైడ్. వావ్, పైనుంచి కొండ పైనుంచి ఎక్కడి నుంచో కారుకుంటూ వస్తున్నాయండి వాటర్. మీరు చూసుకోవచ్చు నా బ్యాక్ సైడ్. వావ్, బాగుంది, చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు, చాలా హైలైట్ ఉందండి. పైనుంచి వస్తున్నాయి వాటర్, మీరు చూసుకోవచ్చు. బాగుంది. ఇక్కడ కూడా ఒక కేవ్ టైప్లో ఉందండి, మీరు చూసుకోవచ్చు. లోపల ఏదో చక్కగా ట్రై చేశారండి, కానీ అలా వదిలేశారు. బాగుంది. వాటర్ చూసుకోవచ్చండి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇటు నుంచి దిగేసి వెళ్ళాలండి, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అటు వెళ్తే ఇంకొన్ని కేవ్స్ మనం చూడవచ్చు. బాగుంది. ఈ కేవ్సే అనుకుంటుంది, ఈ కేవ్సే చెక్కి పడేశారు అలా, మీరు చూసుకోవచ్చు. కిందకి దిక్కుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు. బాగుంది.
అయితే ఇంకో కేవ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా చూద్దాం ఇక్కడ ఏమైనా కేవ్స్ ఉన్నాయండి. ఇక్కడ కూడా కేవ్ ఉందంటే అక్కడ 24, 23 చూసాం కదా, ఇది కేవ్ నెంబరు 25 అండి. ఇప్పుడు మనం వచ్చింది చూసుకోవచ్చు. కేవ్ నెంబర్ 25 అండి ఇది. ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ చూద్దాం. 25 కేవ్. బాగుంది కదా, బాగుంది. ఒకసారి పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. నాకు తెలిసి ఏ యూట్యూబర్ అన్ని కేవ్స్ని ఈ విధంగా ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండదండి. అండ్ స్వేర్ ఏదో అలా 1-2 కేవ్స్ చూపించి వెళ్తారండి. కానీ నేను మాత్రం ఆల్మోస్ట్ అన్ని కేవ్స్ని క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రతి కేవ్ని మీకు ఎంత మంచిగా చూపిస్తున్నాను అండి. బాగుంది. తలుపులు పెట్టారండి. లోపల కూడా ఏదో విగ్రహం ఉంటుండే కానీ దాన్ని చెక్కేశారండి. లేదు, పైన లోపలైతే ఏం లేదు, విగ్రహం తీసేశారండి. డిస్ట్రాయ్ చేసినట్టున్నారు. మీరు చూసుకోవచ్చు, లోపల ఏం లేదు. ఇక్కడ సైడ్లో ఒకటి విగ్రహం ఉందండి, పెద్ద విగ్రహం, చాలా పెద్ద విగ్రహం అండి. బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ పిల్లర్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. హోటల్ దగ్గర 30 feet ఉంటాయండి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ చాలా పెద్ద పిల్లర్స్ అండి అవి. బాగుంది, చాలా బాగుంది. వావ్, ఇలాంటి టెంపుల్స్ చూసినప్పుడు మన హిందూయిజం మీద ఉన్న రెస్పెక్ట్ పీక్స్కి వెళ్ళిపోద్దండి. పీక్స్ మనం ఎలా అయిపోతామంటే వన్స్ ఇక్కడ వచ్చి విజిట్ చేసిన తర్వాత నువ్వు ఒక కత్తరి హిందూ అయిపోతామండి. నిన్ను అలా మార్చేస్తుంది ఈ ఎల్లోరా కేవ్స్ అనేది. అంటే మన హిందుత్వం గొప్పతనం, మన ఆర్కిటెక్చర్ ఇవన్నీ చూసి మీరు కత్తర హిందువులాగా మారిపోతారు. అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనం ఈ కేవ్స్. మన గొప్పతనాన్ని చాటి చెప్తాయండి. బాగుంది, చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు, అక్కడ చేయి చెక్కేశారు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చెక్కితే మొత్తం డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఇంత బాగుందంటే, డిస్ట్రాయ్ చేయకముందు ఒకసారి చూడండి ఇంకా ఎంత ఉండేదో. ఒకసారి తలుచుకుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. బాగుంది, చాలా బాగుంది. ఇంకొక కేవ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది అయిపోయిందండి 26th. ఇంకో కేవ్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ పెద్ద జలపాతం ఒకటి ఉందండి. ఇక్కడ ఎల్లోరా కేవ్స్లో అన్నిటికన్నా పెద్ద జలపాతం అదే. ఇప్పుడు అక్కడికే వెళ్దాం. చాలా పెద్ద జలపాతం అండి అది, మీరు చూసుకోవచ్చు. అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. ఫ్రంట్ సైడ్ వ్యూ బాగుందండి. 26th కేవ్. ఇప్పుడు ఇంకో కేవ్ దగ్గరికి వెళ్దాం. బాగుంది, చాలా బాగుంది. చూసుకోవచ్చండి, ఇక్కడ ఒక కేవ్ ఉంది. ఇందాక 25 చూపించాను కదా, ఇది 26th కేవ్ అంట. మీరు చూసుకోవచ్చు, జారుతుందండి కింద. మీరు చూసుకోవచ్చండి 26th కేవ్ అది. లోపలికి వెళ్దాం. వావ్, ఇది చాలా బాగుందండి. 25th కేవ్ కొంచెం చిన్నదిగా అనిపించింది కానీ ఇది కొంచెం పెద్దదే అండి, బాగుంది. మీరు చూసుకోవచ్చండి లోపల శివలింగమే ఉందండి. ఇక్కడ కూడా అటు సైడ్ మొత్తం బుద్ధుడి ఉన్నాయి, ఇటు సైడ్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని శివలింగాలే ఉన్నాయండి. మీరు చూసుకోవచ్చు, ఇది బాగుందండి. మన పిరమిడ్స్లో ఇప్పుడు స్పినిక్స్ దగ్గర వ్యూస్ ఉంటాయి కదండి కొన్ని, అలా అనిపిస్తున్నాయండి ఇక్కడికి వచ్చి చూసుకున్న తర్వాత. నేను అన్వేషణ యూట్యూబ్ ఛానల్లో చూశాను స్పినిక్స్ దగ్గర. ఇక్కడ వ్యూస్ మొత్తం చూస్తే ఆ స్పినిక్స్ దగ్గర టెంపుల్లో ఉన్న వ్యూస్లో ఎలా ఉన్నాయో సేమ్ అలానే అనిపిస్తుందండి. ఏదో ఒక మూవీ సెట్ లాగా ఉంది ఇది.
దీన్ని చూస్తే నిజంగా మూవీ సెట్టే అనుకుంటారు, ఎంత బాగుందండి. బాగుంది, చాలా బాగుంది. చూసుకోవచ్చు, పెద్ద విగ్రహాలు పెట్టేశారు. మీరు చూసుకోవచ్చు, ఇంత పెద్ద విగ్రహం అది, చాలా పెద్ద విగ్రహం. దాని పక్కన ఉన్న గర్భగుడిలో శివలింగం ఉందండి. ఇది చుట్టూ తిరగనీకండి ఈ ప్లేస్, చుట్టూ తిరిగి రావచ్చు గర్భగుడి చుట్టూ. బాగుంది, చాలా బాగుందండి. ఇక్కడ జలపాతం ఉందండి. ఇక్కడ ఉన్న అన్ని జలపాతాల కన్నా ఇది చాలా పెద్ద జలపాతం అండి, చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు, నా బ్యాక్ సైడ్ జలపాతం కనిపిస్తుంది కదా. వావ్, హైలైట్ అండి బాబు, చాలా బాగుంది. ఒకసారి మీరు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్. వావ్ వావ్, ఒకసారి కింద కూడా మీరు చూసుకోవచ్చు అండి జలపాతం దగ్గర. చూసుకోవచ్చు, ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. కేవలం నెంబర్ 27 అండి. ఇది లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. బాగుంది, మీరు చూసుకోవచ్చు అండి వ్యూ. ఇది ఎలా ఉందంటే పిరమిడ్స్ దగ్గర కొన్ని టెంపుల్స్ ఉంటాయి, సేమ్ అలానే ఉన్నది దీని వ్యూ. మీరు చూస్తే సేమ్ పిరమిడ్స్ దగ్గర ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. అన్వేషణ యూట్యూబ్ ఛానల్ చూసినప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ అయితే కలిగిందో, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్వేషణ యూట్యూబ్ ఛానల్ అలానే ఉందండి, చాలా బాగుంది. చూసుకోవచ్చు, ఇక్కడ జలపాతం వ్యూ కూడా ఇక్కడ నుంచి ఇంకా బాగా కనిపిస్తుందండి, మీరు చూసుకోవచ్చు. వావ్, చాలా బాగుందండి, సూపర్. వావ్, చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ కింద కూడా మీరు చూసుకోవచ్చు జలపాతం కింద వ్యూ. వర్త్ అండి, వర్త్ అనే చెప్పాలి. బాగుంది. ఇప్పుడైతే ఇంకో కేవ్ దగ్గర లోపల ఎక్స్ప్లోర్ చేద్దాం. చూద్దాం, ఒకసారి లోపల కూడా వెళ్దాం. మీరు చూసుకోవచ్చండి నా బ్యాక్ సైడ్ కొంతమంది వచ్చారు, వాళ్ళు కూడా విజిట్ చేయడానికి వచ్చారు. మీరు చూసుకోవచ్చండి లోపల. వావ్, లోపల గర్భగుడిలో ఏం లేవు, మీరు చూసుకోవచ్చు. అంటే అన్నీ అలా రూమ్లాగా చెక్కేసి వదిలేసారు. ఇక్కడ విగ్రహాలు కూడా ఏం కనిపిస్తలేవండి, మీరు చూసుకోవచ్చు. విగ్రహాలు కూడా ఏం కనిపిస్తలేవు, అన్ని విగ్రహాలు ఏం లేవు. జస్ట్ అలా పిల్లర్స్ ఒక కేవ్ లాగా చెక్కేసి అలా వదిలేశారంటే. లోపల హిందూయిజానికి సంబంధించినవి కానీ బుద్ధిజానికి సంబంధించినవి కానీ ఇలాంటివి అయితే ఏం లేవండి ఇక్కడ. మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి, లోపలైతే స్ట్రక్చర్స్ అయితే ఏం లేవు. బాగుంది, చాలా బాగుంది. ఇంకో కేవ్ దగ్గరికి వెళ్దాం. బాగుంది, చాలా బాగుంది, చూసుకోవచ్చు. ఇదైతే ఇంకో కేవ్ ఎక్స్ప్లోర్ చేద్దాం వెళ్ళేసి. బాగుంది, చాలా బాగుంది. పడితే ఆరేంజ్ వీకెండ్ అది దేశా. ఇంకోసారి జలపాతం వ్యూ చూడండి. బాగుంది, చాలా బాగుంది, చూసుకోవచ్చు. ఇక్కడ ఏదో ఉందండి, ఏదో సరిగ్గా మనకు కనిపించలేదు. చూసుకోవచ్చు, ఏదో ఒక గొయ్యిలాగా ఉంది, లోపలంతా వాటర్ ఫిల్ అయి ఉంది. బాగుంది, చూసుకోవచ్చు. మీరు చూసుకోవచ్చండి, బాగుంది, చాలా బాగుంది జలపాతం వ్యూ.